చెప్పండి సార్ మీరేం చెప్తారు? ముకుందుకు ఒకటే మేడం, ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే కనుక బాధ్యత అన్నది అతని లైఫ్ డిక్షనరీలో లేదు మేడం. నిలకడ లేనటువంటి వ్యవహారం, నిలకడ లేనటువంటి వ్యక్తిత్వం, నిలకడ లేనటువంటి ఆలోచన శైలి, నిలకడ లేనటువంటి మాట తీరు. అయితే ఏంటంటే మేడం, ఈ నిలకడ లేకపోవటం వల్ల ఎవరి జీవితం నిలకడ లేకుండా ఉంది. ఒకే అంశంలో ఇందాక మీరు కూడా గమనించినట్టుగా ఏంటంటే ఒకే అంశంలో అతను నిలకడ ఎక్కడుంది అంటే పిల్లలు కనటంలో మాత్రం నిలకడ మాత్రం చూపెట్టాడు. 5 సంవత్సరాల గ్యాప్లో చక్కగా 4 పిల్లల్ని కన్నాడు. అంటే ఎలా ఉంది అంటే కనుక ప్రతి సందర్భంలోని నువ్వు చేసినటువంటి ఒకే ఒక పని ఏంటి అంటే కనుక ఒక మగవాడిగా నువ్వు నీ అహం కాపాడుకోవటం, ఒక ఈగో సిస్టమ్ని కాపాడుకున్నావు. ఇది ఒకటి. నెంబర్ 2 ఏంటంటే ఎక్కడైతే మగవాడి అహం నేను మగవాడిగా గెలవాలి అనేటటువంటి ఆలోచన శైలి ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఆడదాని యొక్క లోపాలని చూపెట్టేటటువంటి విశ్వ ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటి లోపాల్లో చూపెట్టేటటువంటిది మగవాడికి ఉండేటటువంటి బ్రహ్మాస్త్రం ఏంటంటే అనుమానం. నువ్వు ఎక్కడో ఎవరితోనో కనిపించే కాబట్టి నీది చెడు జీవితం కాబట్టి నువ్వు పని మానేస్తే నేను పని చేయకపోయినా పర్వాలేదు, నువ్వు పని మానేస్తే నేను పని మొదలు పెడతాను. అంటే ఈ లాజిక్ అన్నది నోట్లో వేలేసుకునే పిల్లడికి కూడా అర్థమవుతుంది, ఇది పనికిరాని లాజిక్ అని. 4 పిల్లల్ని కన్నా తర్వాత భార్య అంటే బాధ్యత లేదు, ఫ్యామిలీ అంటే బాధ్యత లేదు. నిజంగా అంత బాధ్యత లేనటువంటి ఆలోచన శైలి నీదా, లేదా అలాంటి ఆలోచన శైలి నాకు ఎలాగా లేదు కాబట్టి నేను నోటుకు వచ్చినట్టు వాదించవచ్చు అనేటటువంటిది ఒక కపటిగా పైకి చూపెడుతున్నటువంటి ఒక నాటకం అన్నది మనం ఇక్కడ ఆలోచించాలి. ఈ దరిద్రం చాలదు అన్నట్టు నీకు తాగుడు, దానికి తోడు ఏంటంటే భయంకరమైనటువంటి హింస. ఎంత హింస అంటే కనుక ఆ అమ్మాయి అసలు వణికిపోతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయమంటే ఇలా వణికిపోతుంది. దీనికి తోడు పిల్లలు కూడా అనుభవించారు. పిల్లలు ఏ విధంగా అనుభవించారు అన్నది నేను చెప్తాను. ఇక్కడ కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. అంటే కనుక ప్రతిరోజు నీ తలుపు తట్టి మేము చూసినప్పుడల్లా నువ్వు ఏదో పనికి వెళ్ళావు అని కనిపించేటటువంటిది. దీన్ని కన్సిస్టెన్సీ అంట. అంటే కంటిన్యూస్గా బాధ్యతగా ప్రతిరోజు నువ్వు పనికి వెళ్ళావా లేదా అనేటటువంటిది ఒక ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే నువ్వు పని చేస్తావు కానీ పని ఎందుకు చేస్తావు అంటే కనుక ఇల్లు గడిచేదానికి నువ్వు పని చేయవు. ఒక మగవాడిగా నేను కూడా పని చేయగలను అనేటటువంటి కెపాసిటీని నిరూపించుకోవటానికి పని చేస్తావు. అటువంటి బాధ్యత లేనటువంటి పని నిలకడగా కొనసాగదు. అటువంటి ఆ పద్ధతిలో పని చేసినప్పుడు ఆలోచన శైలి ఉండదు. ఉదాహరణ కొబ్బరి బొండాల వ్యాపారం. ఏ కొబ్బరికాయ ముందు అమ్మాలి, ఏ తర్వాతే అమ్మాలి అనేటటువంటి ఆలోచన శైలి లేకపోతే అంటే ప్లానింగ్ అన్నది ఉండదు. లేదా నేను పని చేయగలను అని నిరూపించుకోవటానికి ఏంటంటే ముందుగానే తీసుకొచ్చి ఇంత పెట్టుబడి పెట్టడం, తర్వాత వచ్చినటువంటి నష్టాన్ని పూరించుకోవటానికి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడి నుంచో తాకట్టు పెట్టడం. సో దీన్ని పని అనరు, దీన్ని నిలకడలేనటువంటి పని అంటారు. దీన్ని ఏంటంటే నా బాధ్యతని నేను ఒక మొగుడుగా నేను ఒక బాధ్యత తీసుకుంటున్నాను, నువ్వు బయటకు పనికి వెళ్ళక్కర్లేదని నిన్ను నిరూపించుకునేటటువంటి ప్రయత్నమే కానీ ఒక ప్రేమతో కూడినటువంటి పని కాదు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.